మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలంలో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రతి ఉదయకాలపు మేలులను, ఉదయకాలపు జీవవాక్యాన్ని మనము కలిగి ప్రతి నిత్యము ఆయన సన్నిధిలో ఆయన వాక్కును చేత పట్టుకుని మన ముందుకు నడవలసి ఉన్నది. కనుక ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారంగా 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. 13వ అధ్యాయము 8వ వచనం కూడా మనం చదివినప్పుడు, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎదుగు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకుని అతనికి వందనము చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనేను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. చదవబడినటువంటి ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే రాజు అయినటువంటి సౌలును సమూయేలు ప్రవక్త రాజుగా అభిషేకం పొందాడు. అభిషేకించిన తర్వాత అతడుకు క్రొత్త మనసు వచ్చింది. అతడు కూడా ప్రవక్తలు ఎక్కడైతే మరి ప్రవచిస్తున్నాడు అక్కడ ప్రవచించేటువంటి వారిలో కూడా ఈయన కూడా ఉండటం వల్ల సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనేటువంటి ఒక నానుడి ఏర్పడింది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అందులో ఏర్పరచుకొని కొందరిని అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ అనంతరము ఆయన మరి చెప్పినట్లుగా గిల్గాలు అనేటువంటి ప్రాంతంలో సమూయేలు గారు అక్కడికి నేను వస్తాను, వారం రోజులు పడుతుంది, వారం రోజుల తర్వాత నేను నీ దగ్గరకు వస్తాను, కాబట్టి నేను అక్కడికి వచ్చి దహన బలి సమాధాన బలు అర్పిద్దాం, నేను వచ్చేంతవరకు గిల్గాల్లో వెయిట్ చేయి అని చెప్పాడు. అయితే అక్కడ యుద్ధం కోసం సిద్ధపడ్డటువంటి ఈ యుద్ధ సంబంధమైనటువంటి పని అంతటినీ కూడా మరి చేస్తున్న సమయంలో 7 రోజులకు సమూయేలు గారు అక్కడికి రావటం జరిగింది. ఈలోగా ఆలస్యమైంది. నిర్ణయ కాలంలో సమూయేలు రాలేదని తానే యాజకుడు ప్రవక్త చేయవలసినటువంటి పనిని తానే తీసుకుని ఆయనే బలర్పించాడు, సాహసించి బలర్పించాడు. దానిని బట్టి అది దేవుని ఆజ్ఞను తిరస్కరించినట్లు. యాజకులు బలర్పించేటప్పుడు యాజకులు, ఎందుకంటే సమూయేలు గారు యాజక కుటుంబానికి చెందినవాడు, యాజకుడు సేవకుడు ప్రవక్త చేయవలసిన పని రాజుగా అభిషిక్తుడైనటువంటి సౌలు చేశాడు, పెద్ద తప్పు చేశాడు. కాబట్టి మనం చూసినట్లయితే దాన్ని బట్టి అతడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఏమిటి సౌలులో ఉన్నటువంటి ఏమి లోపం అని మనం ఆలోచన చేసినప్పుడు సౌలు యొక్క అసహనం ఇక్కడ కనిపిస్తుంది. అతనిలో పేషెన్సీ ఉన్నట్టుగా లేదు, ఆయనలో ఇంపేషెన్సీ కనపడతా ఉంది. సహనం ఉన్నట్టుగా కనబడట్లేదు. చాలా అసహనం కలిగినటువంటి వాడుగా, ఓపిక లేనటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి ఈ రోజున ఒక సామెత ఉంటుంది లోకంలో, ఏంటి అంటే, ఉడికిందాక ఉన్నారు గానీ చల్లారిందాక ఉండలేరనే సామెత లోకంలో ఉన్నట్లుగా, ఇక్కడ సౌలు చాలా సేపు మరి 7 రోజులు వెయిట్ చేశాడు. కానీ ఎందుకో సహనం కోల్పోయి తాను చేయకూడనటువంటి పనిని ఆయన చేశాడు. ఇది మంచిది కాదు. దైవ వాక్యానికి విరుద్ధమైనటువంటి పని, దైవ ఆజ్ఞను తిరస్కరించినటువంటి పని సౌలు తన రాజుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన మొదటి తప్పు. అతనిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే పేషెన్స్ లేకపోవడం. అతనిలో ఏంటంటే సహనం లేకపోవడం. ఈ రోజున చాలామంది ఇగో సౌలు వలె మనం కూడా చాలాసార్లు అసహనానికి గురై చేసే తీర్మానాలు, పనులు ఎవరినో దెబ్బతీస్తాయి అనుకుంటాం కానీ అవి మనల్నే దెబ్బతీస్తాయి. అవి మనల్నే పాడు చేస్తాయి. కాబట్టి మనం చేసే పనులు, దైవజనుడు చేసే పని చేస్తున్నప్పుడు ఆయన పనిలో ఆయన ఏమైతే చెప్పాడో దాన్ని మనం వెయిట్ చేసి చేయాలి. అది మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం పాస్టర్ గారిని పిలుస్తారు, దైవజనులను పిలుస్తారు, అయ్యా మా ఇంటికి వచ్చి ఈ పని చేయి, ఆ ప్రార్థన చేయండి, ఈ ప్రార్థన చేయండి అని పిలిచినప్పుడు వాళ్ళు సకాలానికి రాకపోవచ్చు. సకాలానికి మీరు అనుకున్న టయానికి రాకపోతే మీరు అసహనానికి గురైపోయి మీరు దాన్ని చేసినప్పుడు సౌలులాగానే ఉంటుంది. కాబట్టి ఆ పాత్ర, ఆ పని వారే చేయాలి. కాస్త ఆలస్యమైనా వారితోనే అది చేయాలి. ఏది ఏమైనా అది నాకైనా, నీకైనా, మనకెవరికైనా చేయవలసిన పని, దేవుడిచ్చిన పనిని మనం చేయాలి. అది సహనంతో చేయాలి, అసహనంతో చేయకూడదు. ఈయన ఈయన రాజైనటువంటి సౌలులో ఉన్నటువంటి లోపం ఏంటంటే, తప్పిదం ఏంటంటే అసహనం. దేవుడు తన ప్రియులైనటువంటి తన బిడ్డలకు ఆయన చిత్తంలో, ఆయన సేవకుల ద్వారా ఆయన చక్కగా నడిపించాలనుకుంటాడు. కానీ మన తొందరపాటుతనంతో, అసహనంతో, సెంటిమెంట్‌తో నడిస్తే మనమే నష్టపోతాం. కనుక అలా మనం చేయకూడదు. రాజైన సౌలు జీవితంలో ఉన్న లోపం ఏంటంటే అసహనం. ఈ అసహనము మంచిది కాదు. అసహనం ఎక్కడుంటుందో అక్కడ తొందరపాటుతనం ఉంటుంది. ఇవి 2 కవల పిల్లలు. అసహనం ఎక్కడుంటుందో అక్కడ తొందరపాటుతనం కూడా ఉంటుంది. ఇవి 2 కవల పిల్లలు. నేను వెయిట్ చేయలేనండి, నా వల్ల కాదు, నేను వెయిట్ చేయలేను, నాకు అంతా తొందర, నేను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు ఇట్లయితేనే, ఇలాగైతేనే అని మనం అనుకుంటాం. కానీ అది మనకు చేటు కలిగిస్తుంది. రాజైన సౌలు దైవజనులు సమూయేలు గారి కోసం వేచి ఉండలేకపోయాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఇదే జీవితాన్ని కలిగి మనం ఉన్నాం. వెయిట్ చేయలేరు. వెయిట్ చేయడానికి ఓపికతో కొంత సహనం కలిగి ఎదురు చూడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మనం చర్చికి వస్తాం, విశ్వాసులైన వారు, కొన్ని కార్యక్రమాల్లో మనం కూర్చుంటాం అందరం. పాస్టర్ గారు వచ్చి కూర్చున్నా ఎంతసేపటికి రారు. కొంతమంది ఎంతసేపటికి రారు, కూర్చున్నా కూడా ఎంతసేపటికి రారు. ఒకవేళ పాస్టర్ గారు వచ్చినా వీళ్ళు ఆ ప్రేయర్లో 10 నిమిషాలు కూడా ఉండరు. వీళ్ళకి అసహనం, ఎక్కువ సమయం కూర్చోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటివి మనకు ఉన్నట్లయితే అది మనం మేలుకరమైనది కాదు. అది మనకు మేలుకరం కాదు. పాస్టర్ గారితో మనకేం పని, సంఘంతో మనకేం పని, మన ప్రార్థన ఏదో మనం చేసుకుని వెళ్ళిపోదాం అనేటువంటి తత్వం మనకి అది మంచిది కాదు. అంటే కొన్నిసార్లు మనకు అత్యవసరమైన ఉద్యోగాలు, పనులు ఏవో ఉండి ఒకవేళ వెళ్ళినప్పుడు అది వేరే విషయం. కానీ అత్యవసర పరిస్థితిని బట్టి. కానీ చాలామంది మట్టుకు సంఘ క్రమాన్ని, ఆ సంఘ పరిస్థితిని గౌరవించకపోవడం మనం చూస్తూ ఉంటాం. వీళ్ళకి వెంటనే ప్రార్థన అయిపోవాలి. అంటే ఎంతసేపట్లో అయిపోవాలి? 1 అవర్లో ప్రేయర్ అయిపోవాలి, గంటలో ప్రేయర్ అయిపోవాలి, 10 నిమిషాల్లో ప్రేయర్ అయిపోవాలి. ఎక్కువగా వెయిట్ చేయలేరు. అసహనంగా ఫీల్ అవుతారు. ఒకవేళ ప్రార్థనలో మనం ఎక్కువ సమయం చేస్తూ ఉన్నాం అనుకోండి, అసహనంగా ఫీల్ అవుతుంటారు. మనం ఉదాహరణకు మన ప్రార్థన ఎంతసేపు ఉండదు? ఒక సాటర్డే కానీ, ఒక సండే కానీ, ఒక 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్లో పాటలు, వాక్య పరిచర్య, విజ్ఞాపన ప్రార్థనలు, ఇవన్నీ 2 అవర్స్, 1.5 అవర్లో మనం అయ్యే విధంగా తగినంత సమయాన్ని మనం తీసుకుని అందరూ కలిసి మనం ప్రార్థిద్దామని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రార్థించేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా కొంతమంది ఉంటారు, బుద్ధిహీనంగా ఉంటారు.
అటువారు ఏ మేలు పొందలేరు. అటువారు ఏ మేలు పొందలేరు. ఆ ఉన్న కొద్ది సమయం ఆ ప్రార్థనలో మనం గడిపితే అది ఎంత ఆశీర్వాదమో చాలామందికి తెలియదు. అది ఎంత ఉపయోగమైనదో చాలామందికి తెలీదు. ఆ కొద్ది సమయం ఆ యొక్క ఆహ్, ఎంత సమయం ఉందో అంత సమయం మనం కూడా దేవుని సన్నిధిలో మరి కనిపెట్టుకోగలిగితే తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడు. మనం చేసేది ఎంతసేపు చేస్తున్నాం ఆ అంత సమయంలో విశ్వాసులు అందరూ గూడా కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఓకే. ఒకవేళ నీకు ప్రార్థన చేసే అంత సమయం ఓపిక లేదు, నేను చేయలేను అని అనుకున్నప్పుడు అందరితో కలిసి ఏకీభవించి స్తుతులు జెప్పు. లేదా వాళ్ళతో ఏకీభవించు. వాళ్ళు ఆమేన్ అన్నప్పుడు ఆమేన్ జెప్పు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నిజమే వాళ్ళు చేస్తున్న దానికి నేను గూడా మరి మద్దతు తెలుపుతున్నానయ్యా. అది ఆమేన్ అని చెప్పండి. లేకపోతే ఆ ప్రార్థనలో ఏకీభవించండి. అంతేగాని ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోతే అది అమర్యాద, అది నిర్లక్ష్యం. నీ జీవితానికి అది ఎంతమాత్రం మేలు జరగదు. ఇది అసహనం, ఇది అసహనం, ఇది అసహనం. ఇది సౌలు చేసినట్టుగానే ఉంటది. సౌలు ఆ టైం వరకు వెయిట్ చేయక వెళ్ళిపోయి దేవుని రాజ్యాన్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఓకే. అంతటితో మనం ఆగిపోదు. మన పిల్లలు గూడా అదే నేర్చుకుంటారు. ఓహో! మా తల్లిదండ్రులు ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండరు. మేము కూడా అంతే ఉండాలి. వాళ్ళెంత గౌరవిస్తారో ప్రార్థనని మీరు కూడా అంతే పిల్లలు గూడా అంతే గౌరవిస్తారు. తల్లిదండ్రులుగా మీరు ఎలా పడితే అలా ప్రార్థనలో, సంఘ కార్యక్రమంలో, చర్చిలో, ఆరాధనలో వెళ్ళిపోతా ఉంటే అలాగనే ఉంటది మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి గూడా. ఆ సమయానికి మనం ఏ మేలు పొందలేము. ఈ రోజున స్పీడ్ యుగం గదా ఇది. ఇంటర్నెట్ యుగం ఇదంతా. 4G, 5G జెట్ స్పీడ్ ఉన్నటువంటి ఈ కాలం అంతా ఎలాంటిదంటే మంచి కాలం గాదిది. ఇదంతా నాశనకరమైనటువంటి కాలం. ఇలాంటి కాలంలో మనం ఏం చేస్తున్నాం? దేవుడిని తొందర పెడుతున్నాం. దేవుడా నాకు తొందరగా జవాబియ్యి. నేను తొందరగా రాత్రికి రాత్రి అభివృద్ధి కావాలి. రాత్రికి రాత్రి అన్నీ వచ్చేసేయాలి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ రోజున క్రైస్తవ సమాజం లేదా మనుషులు. ఒత్తిడితో, తొందరపాటుతనంతో అనేకమైన పాపాలు చేస్తున్నారు. ఎందుకిలా చేశావు అంటే వాళ్ళు ఒత్తిడి ఎక్కువ చేశారండి. అందుకే ఇలా చేశాను. వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టారండి. అందుకే ఆ బాధ భరించలేక ఇట్లా చేశాను. ఆ తొందరపాటులో మనం తప్పిదాలు చేస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడు సౌలు గూడా, నన్ను వాళ్ళు ప్రజలందరూ ఒత్తిడి చేశారు. ప్రజలు చెదిరిపోతారేమో అని నేనే సాహసించి బలి అర్పించాను నేను. ఇది నేను చేయకూడని పని అది. ఎందుకు చేశావు అని సమూయేలు అడిగితే ఏమంటున్నాడు? నేనే ప్రజలు చెదిరిపోతారేమో అని నేనే సాహసించి చేశాను. ఎంత పెద్ద తప్పండి ఏం చేసింది సౌలు జీవితంలో. ఈ రోజున మనం ఎలా ఉన్నామనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు ఎంత టైం ఉందో అంత టైము ఓపికతో కూర్చోండి. ఎవరి ప్రార్థనలు వినకపోయినా నీ ప్రార్థన నువ్వు చేసుకుంటూ, లేదు దానితో ఏకీభవించండి, లేదు స్తుతులు చెల్లించండి. మనం కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళు బైబిల్ చదువుతారు. తప్పది. బైబిల్ వాక్యం చెబుతున్నప్పుడు కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తుంటారు. అది తప్పు. ఇటు దాటు అటు ఇటు రివర్స్ చేయకూడదు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఉండాలి. అప్పుడు బైబిల్ చదివితే తప్పు. బైబిల్ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వాక్యానికి భిన్నంగా నువ్వు ప్రార్థన చేసావనుకో, అక్కడ నువ్వు సంఘ క్రమాన్ని పాటించడం లేదు. కాబట్టి ఈ రెండింటిని గమనించుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. సౌలు అసహనం వల్లనే తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే, మన జీవితాల్లో మనకు కావాల్సింది పేషెన్సీ. ప్రభువు చెంత నుండి మేలును మనం పొందాలి అంటే, భక్తులు తన కీర్తన గ్రంథంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా నేను నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, సహనంతో కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు భక్తుడైన దావీదు. భక్తులు చాలామంది సహనంతో దేవుని దగ్గర నుంచి జవాబు కోసం, ఆశీర్వాదం కోసం, మేలుల కోసం చాలా ఓపికతో కనిపెట్టారు, ఓపికతో ఎదురు చూశారు. మీకు దైవ గ్రంథంలో కృత నిబంధనలో మరొక ఉదాహరణగా ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో బేతెస్తా కోనేరు దగ్గర ఒక వ్యాధిగ్రస్తుడు పడి 38 సంవత్సరాలు అక్కడ ఉంటాడు. ఒకసారి మనం తీసి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము
యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగూర్చున్నావా అని వారిని అడిగాడంట. ఈ వాక్యంలో గమనించండి, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ బేతెస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఈ పడి ఉన్నటువంటి వ్యక్తిని నేను చూసినప్పుడు చదివిన ప్రతిసారి ఆశ్చర్యపోతుంటాను. ఎంత వండర్ ఆయన అసలు 38 సంవత్సరాలు వెయిట్ చేశాడా? 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గరే ఉన్నాడా? ఎందుకంటే కోనేటి దగ్గర ఒక అద్భుతం జరుగుతుంది. కోనేటిలోనికి ఒక సమయంలో దేవదూత వస్తాడు. ఆ దేవదూత వచ్చి నీళ్లను ఇలా ఇలా కదిపినప్పుడు ఆ కదిలించబడ్డ నీళ్ల మీద ప్రజలు ఫోకస్ ఉంటుంది. ఆ సౌండ్ మీద వాళ్ళకు ఫోకస్ ఉంటుంది. ఎవరైతే ఆ చుట్టూ కోనేరు చుట్టూ కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు ఎవరైతే ఏ అస్వస్థతతో ఉన్నారో అక్కడ పక్కన కూర్చుని ఉన్నారు. అందరూ ఆ కోనేటి చుట్టూ ఉన్నారు. ఆ సౌండ్ వినపడగానే, ఆ నీళ్లు కదిలించబడింది చూడగానే టప్పున దానిలో దిగిపోయి బాగుపడేవాళ్ళు. కానీ ఒకడు మాత్రం 38 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలా జరిగిందో తెలియదు. కానీ వీడు ఓపిక, ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత ఎదురుచూపు, ఎంత విశ్వాసం. తప్పకుండా నా జీవితంలో ఏదో ఒక సమయంలో నేను ఇందులో దిగకపోను, తప్పనిసరిగా నేను బాగుపడకపోను అన్న నిరీక్షణ. 38 ఏళ్ళండి, 38 సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఇందులో ఇంత సుదీర్ఘమైన పిల్లలు లేని సమయంలో 25 సంవత్సరాలు కనిపెట్టిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము క్రొత్త నిబంధనలో 38 ఏళ్ళు స్వస్థత కోసం వెయిట్ చేసిన వ్యక్తిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున మనం ఇలా లేము. ఇంత ఓపిక లేదు మనకి, ఇంత సహనం లేదు, ఇంత పేషెన్సీ లేదు. ఇంత మరి అద్భుతం జరిగే వరకు, దేవుడు మేలు చేసే వరకు, దేవుడు మనల్ని తాకే వరకు, ప్రభు మన దగ్గరకు వచ్చే వరకు మనకంత పేషెన్స్ లేదు. మనకి చాలా తొందర, మనకి వెంటనే. ఈ మధ్యకాలంలో మనకు కొందరు సేవకులు కూడా ఇప్పుడే జరగాలి, ఇప్పుడే అని మాటలు కూడా మనం వింటున్నాం. ఇప్పుడే జరిగిపోవాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ 38 సంవత్సరాలు ఈ వ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉన్నప్పుడు చూసిన ప్రభు దేవదూత ద్వారా జరగలేదు. ఆ కోనేటిలో ఉన్న నీళ్లను కదిలించటం ద్వారా అద్భుతం జరగలేదు. సాక్షాత్తు ప్రభువే అక్కడికి వచ్చారు. ఎంత అద్భుతమో! సాక్షాత్తు ప్రభువే అక్కడికి వచ్చి వాడిని చూసి అప్పటికి వాడు బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బాగుపడగోరుచున్నావా, స్వస్థపడాలనుకుంటున్నావా అని అడిగితే, అవును ప్రభువా, నేను స్వస్థపడాలనుకుంటున్నాను, నన్ను అందులోకి దించేవాళ్ళు లేరయ్యా, నేను దిగేలోపు ఎవరో ఒకళ్ళు వచ్చి దిగి బాగుపడుతున్నారు, నాకెవరు సహకారం లేదయ్యా, ఎవరు సపోర్ట్ లేదయ్యా అన్నప్పుడు ప్రభు అన్నాడు, లే, నీ పరుపెత్తుకు నడు, నువ్వు బాగుపడతావు ఓ అని అంటే వాడు లేచి, దిగ్గును లేచి వాడు పరుపెత్తుకుని నడిచిన అద్భుతం మనం బేతెస్తా కోనేరు దగ్గర సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసింది మనకి కనిపిస్తుంది. కాబట్టి సహనంతో కనిపెట్టుకునేవారు, ఓపికతో కనిపెట్టుకునేవారు తప్పనిసరిగా మేలు పొందుతారు, తప్పనిసరిగా ఆశీర్వాదాన్ని పొందుతారు. ఎవరు సౌలు వలె అసహనంతో ఉంటారో, మందిరంలో నుంచి అనాలోచనగా వెళ్ళిపోతారో, క్రమాన్ని పాటించరో, దేవుని జవాబు కోసం వెయిట్ చేయరో, దేవుని స్వరాన్ని ఉదయకాలం వినడానికి ఇష్టపడరో, దైవ మందిరంలో దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడరో, అసహనంతో ఉంటారో, వాళ్ళు ఎవరూ మేలు పొందరు. వారు ఎట్టి పరిస్థితులు ఎంతకాలం ఉన్నా మేలు పొందరు. ఇదిగో ఇలాంటి ఈ బేతెస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడి వలె సహనం, ఓపిక మనకున్నప్పుడు నిజంగా గొప్ప కార్యం, ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ చేస్తూ సడన్గా ఆపేస్తాం. 1 మినిట్, 10 నిమిషాలు మహా అయితే, అంతకంటే ఎక్కువ చేయరు. వ్యక్తిగతంగా నలుగురిలో ఉన్నప్పుడు కొంత సమయం తగ్గించి చేసినా, వ్యక్తిగతంగా కొంత ఎక్కువ సమయం మీరు గడపటం మీకు మంచిది. దేవుడు జవాబిచ్చే వరకు మీరు వెయిట్ చేయడం మంచిది. అలాగనే సంఘంలో నలుగురు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఓపికతో కూర్చోండి. అంతేగాని నీ ప్రార్థన నువ్వు చేసుకుని పోతే నీకది ఎంత మాత్రం మేలు కాదు. దేవుడు నీకు ఆ సమయంలో ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటాడేమో, సడన్గా ఆయన చెప్పే సమయంలో నువ్వు లేకపోతే దేవుడిచ్చే జవాబును పొందలేవు.
మనశ్శాంతికరంగా ఉండదు నీ ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన అంత మనశ్శాంతికరంగా ఉండదు, తృప్తికరంగా ఉండదు, హృదయాన్ని అది తాకదు. నువ్వు నలుగురితో కలిసి ఏకీభవించి చేయడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది ఎక్కడైనా మనం అలా అలా చేసినప్పుడు కొన్నిసార్లు మనకు తప్పని పరిస్థితుల్లో మనం వెళితే అది వేరే విషయం. కానీ కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం సంఘంలో, అది కరెక్ట్ కాదు. దీనివల్ల మీకు ఏ ప్రయోజనం, ఏ మేలు ఉండదు. అలా అనాలోచనగా వెళ్ళొద్దు. అది దేవుని సన్నిధి. అగౌరవంగా వెళ్ళొద్దు. ఇది దేవుని సన్నిధి. నీకు ఇష్టమైన టైంలో వచ్చి నీకు ఇష్టమైన టైంలో పోవడం అనేది బాగా ఈ మధ్యకాలంలో విశ్వాసులకు అలవాటైపోతూ ఉంది. అది ఎంత మాత్రం మంచిది కాదు. ఓపికతో ఆ దహన బలి అర్పించటానికి, సమాధాన బలి అర్పించటానికి ఓపిక లేక తొందరపాటుతనంతో సౌలు చేసిన పని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చిన్న తప్పుకే రాజ్యం పోద్దా? నిజంగా దేవుని ఆజ్ఞ అండి అది. అంటే దేవుని సన్నిధి ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. మనకు ఇక్కడ దేవుడు కనబడట్లేదు, దేవుని సన్నిధిలో ఆయన ఎవరు లేరులే, అక్కడ ఉండేది సేవకుడే కదా, అక్కడ ఉండేవాళ్ళు రోజు మనం చూసేవాళ్ళమే కదా అనుకోవడం తప్పు. నిజంగా మనం వచ్చింది దేవుని బలిపీఠం చెంతకి. మనం వచ్చింది దేవుని యొక్క సన్నిధి. మందిరం అనగానే ఆయన సన్నిధి. మందిరం అనగానే ఆయన నిన్న మనం ఉదయకాలం చెప్పుకున్నాం, కరుణాపీఠం గురించి చెప్పాం. కరుణాపీఠం దగ్గరకు వచ్చినాం, ఆయన కరుణ కోసం వచ్చాం మనం. ఆ కరుణాపీఠం దగ్గర నువ్వు కొంత సమయం కూడా వేచి ఉండలేకపోతే, పేషెన్సీ లేకపోతే మనకి ఎలాగో? ఈ 38 సంవత్సరాలు స్వస్థత కోసం వాడు వెయిట్ చేసినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడిని మనం చూస్తున్నాం కదా. ఎంత ఓపిక, ఎంత సహనం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకుందాం. ఈ 2 విషయాల్లో ఒకటి, అసహనంతో సౌలు చేసిన తప్పిదం మనం చేయొద్దు. సహనంతో ఉన్నటువంటి బేతెస్తో కోనేరు దగ్గర ఉన్న కనిపెట్టిన వ్యక్తి వలె మనం ఎదురు చూసినప్పుడు అద్భుతం మనం చూస్తాం. దేవుని స్వరాన్ని వింటాం, జవాబు వస్తుంది. సమయంలో అన్ని పరిస్థితులు మారిపోవచ్చు. నీ ఒక్క 10 నిమిషాల్లో నువ్వేమీ మార్చలేవు. ఒక్క 10 నిమిషాలు నువ్వు ఓపిక పడితే నీ ఓపికను దేవుడు చెక్ చేస్తూ ఉంటాడు. మన ఓపికను చెక్ చేస్తూ ఉంటాడు. మన యొక్క పేషెన్సీని గమనిస్తుంటాడు. ఒరే, వీడు ప్రార్థనలోనే ఉండటం చేతగానోడు, నేను ఏం మేలు చేయాలి వీడికి అనేటువంటి ఆ మహోన్నతుడి ఎదుట నువ్వు తేలిపోతావు, మనం తేలిపోతాం. కాబట్టి అలా కాకుండా ఓపికతో మరి నేను చాలా సమయం ప్రార్థనలో మీతో అందరి కోసం ప్రార్థన చేయడం కూర్చుంటా. నేను ఓపికతో నేను అటు ఇటు పరిగెత్తను, కూర్చుంటా, అయిపోయేంత వరకు కూర్చుంటా, కథలను అయిపోయేంత వరకు వాక్యం చెప్తా. అందరూ వెళ్ళిన దాకా ఆదివారం ఆరాధనలో ప్రతి సమయంలో మీరందరూ వెళ్ళిపోతారు, నేను అంతా అయిపోయిన దాకా ఉంటా. నేను నా పని అది. మీ పని ఏంది? వెళ్ళిపోవడమే పని. కాబట్టి వెళ్ళిపోవద్దని అంటలేదు, కానీ సహనం అనేది కొద్ది సమయాన్ని ఉపయోగపడడం అనేది మనం అలవాటు చేసుకోకపోతే దేవుని స్వరాన్ని వినలేం. కాబట్టి ఉదయకాల సమయంలో మరి సహనం, ఇక్కడే ప్రార్థనలోనే మన సహనం తెలిసిపోద్ది. మనం దేవుని సన్నిధిలో గడిపే దాంట్లోనే తెలిసిపోద్ది నీ సహనం ఎంత అనేది. కాబట్టి ఓపికతో మనం ఆయన కార్యాల కోసం ఎదురు చూద్దాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచినట్లయితే. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించే భాగ్యం, నేను ఘనపరిచే భాగ్యం మాకు ఇచ్చినందులకై వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. సమస్త మహిమకు ఘనతకు నీవు అర్హుడవు నాయన, నీవు అర్హుడవు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వంటి వారు ఎవరు లేరయ్య ఈ లోకంలో. నీ వాక్యం సెలవిస్తున్న వేల్పులలో నీ వంటి వాడెవడు అని మీ వాక్యంలో రాసుంది నాయన. అవునయ్యా, వేల్పులలో నీ వంటి వాడెవడు? అంత గొప్ప దేవుడు, అద్వితీయుడవు తండ్రి, సత్యవంతుడవు, జీవము గల దేవుడవు నాయన. నీవు జీవము గలవాడు కాబట్టి మేము జీవిస్తున్నాం. మాకు బ్రతుకునిచ్చావు, మాకు స్థితినిచ్చావు, మమ్మల్ని బ్లెస్ చేసావు, మమ్మల్ని స్థితిలో ఉంచావయ్యా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు. చక్కటి ఆరోగ్యము, ఆయుష్నిచ్చావయ్యా, రక్షణ ఇచ్చావయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గొప్ప భాగ్యం కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాలంలో నిన్ను ఆరాధిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి నాయన. నా తండ్రి, మా పనుల్లో, మా యొక్క బిజినెస్లలో, మా యొక్క నాయన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ బిడ్డలకు అందరికి తోడై ఉండి సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా నా మట్టుకైతే ప్రభు, నన్ను నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాను. నా ప్రాణ, ఆత్మ, శరీరాన్ని సన్నిధిలో సమర్పిస్తున్నాను తండ్రి. నాయన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నా నోటికి చిక్కం ఉంచండి.
నా నిర్దోషమైన హృదయం, నిర్దోషమైన తలంపులు నాకు అనుగ్రహించి ఈ దేహం నీ కోసం వాడబడినట్లుగా కృప దయచేయండి. ఈరోజు నాయన మీరు మాట్లాడినటువంటి మాటలు, నాయన ఆనాడు రాజైన సౌలు కొంత సమయం ఓపిక పట్టలేక ఆయన ఎప్పుడొస్తాడో ఆ సమయం కూడా చెప్పాడు. 7 రోజుల తర్వాత వస్తానన్నప్పుడు ఆ 7వ రోజు ఆయన అక్కడికి వెళ్ళాడు. 7 రోజులకు వస్తానన్న మాట ప్రకారంగా కొంత సమయం లేట్ అయినందుకు అసహనముతో సమూయేలు గారు చేయవలసిన పని మరి రాజైన సౌలు చేసి నీ ఎదుట పాపం చేశాడు. ఓపిక లేని అతని స్థితి, ఓపిక లేని స్థితి. అయా, ఓపిక కలిగినటువంటి ఒక బెతెస్దా కోనేరు దగ్గర వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాలు కనిపెట్టి 38 ఏళ్ళు ఎదురు చూసినటువంటి సమయంలో గొప్ప అద్భుతమైన జీవితంలో జరిగింది. సాక్షాత్ మీరే ప్రభు అక్కడికి వెళ్ళి ఆయన లేపి నడిపించిన అద్భుతమయ్యా మేము చూస్తున్నాం. ఈ రోజున మేము కూడా చాలా కాలంగా కొన్ని విషయాల్లో ఎదురు చూస్తున్నామయ్యా. మా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం, మా దీవెనల కోసం ఎదురు చూస్తున్నాం, మా పరిస్థితులు చక్కబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా ఎదురు చూస్తున్నామయ్యా. ఎప్పుడు చేస్తావా దేవా నీవు, ఎప్పుడు మా బ్రతుకుల్లో ఒక మేలు మాకు నాయనా ఆ సంతోషాన్ని నింపుతావని మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీవైతే ప్రభువా చేయగలిగే సమర్థుడైన దేవుడవు, సర్వశక్తి గల దేవుడు. మేమే కొన్నిసార్లు ఓపిక లేక నాయనా, మేమే అసహనంతో ప్రభువా అయ్యా తొందరపాటుతనంతో వెళ్ళిపోతూ ఉన్నాం, కనిపెట్టలేకపోతున్నాం. నీ ఎదుట కూర్చుని కొంత సమయం కనిపెట్టలేని మరి ఈ స్పీడ్ యుగంలో మా బ్రతుకులు ఉన్నాయి తండ్రి. అంతా తొందరగా అయిపోవాలని మా మనస్తత్వాలు మంచివి కాదు నాయన. కానీ భక్తులు నీ కోసం కనిపెట్టారు. ఆనాడు దైవ గ్రంథంలో దావీదు ఇదిగో సహనముతోనే ఎదుట నేను కనిపెట్టుకున్నాను అంటాడు. అయ్యా, అటువంటి కనిపెట్టుకునేటువంటి నీ జవాబు కోసం ఎదురు చూసే ఆ మనస్సు నాకు మా అందరికీ ప్రసాదించండి. మీ ఆశీర్వాదములు, మేము మెండైన దీవెనలు మేమందరం పొందుకునే భాగ్యం దయచేసి మేము పొందుమని చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఇంకా నాయన మరి లోకంలో ఉన్న పరిశుద్ధులందరినీ దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటే ఉదయకాల వర్తమానం మా హృదయాలలో ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.